ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. కాస్ సినిమాలో చూపించిన విధంగా మధ్యాహ్నం 3 అయితే చీకటి పడిపోయే గ్రామం నిజంగానే ఉంటుందా? అదే విధంగా ఉదయం 10 అయినా కూడా సూర్యుడు కనిపించని గ్రామం నిజంగానే ఉందా? ఎస్, ఈ యొక్క అంశాలు నిజమేనా? అసలు ఈ రకంగా గ్రామాలు ఉంటాయా అనే విషయం పైన మీకు పూర్తి విశ్లేషణ ఇస్తాను. ఇప్పుడు మనం ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ సేమ్ కా సినిమాలో చూపించిన విధంగా మధ్యాహ్నం 3 తర్వాత చీకటి పడిపోతుంది. అదే విధంగా ఉదయం 10 అయినా కూడా అక్కడ సూర్యుడు కనిపించని గ్రామం ఉంది. సో మిమ్మల్ని ఆ గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను. సో లెట్స్ వాచ్ ద స్టోరీ. ఓకే, ఫైనల్ గా మనమైతే కా సినిమాలో చూపించిన విధంగానైతే ఒక గ్రామానికి అయితే సేమ్ అలాంటి అంటే దగ్గర పోలుకొన్నటువంటి గ్రామానికి అయితే మనం చేరుకోవడం జరిగింది. ఇది ఎక్కడో లేదు, మన ములుగు జిల్లా ములుగు మండలంలో ఉన్నటువంటి రావోజీ తండా అనే గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ఇది నుండి అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది. కొడిశెలకుంట పాత గ్రామ పంచాయతీలో ఉండేది. తర్వాత విభజించినటువంటి గుర్తూరు తండా యొక్క గ్రామ పంచాయతీలో ప్రస్తుతం అయితే ఈ యొక్క రావోజీ తండా అయితే ఉండడం జరుగుతుంది. గతంలో ఇక మన వెనుక దగ్గర ప్రాంతంలో మాత్రమే ఈ గ్రామం అనేది గతంలో ఉండేది. అయితే నివసించేటి అయితే ఆ కొండ పైన ఆ అడ్డం ఉండడం వల్ల కారణంగా తామైతే ఆ గ్రామంలో నివసించక అంటే ఉదయం 10 అయినా సూర్యుడు కనిపించకపోవడంతో తాము అంటే అక్కడ ఒక కీడుగా భావించి అక్కడ నుండి ఖాళీ చేసి అయితే గత ఒక ఇక్కడికి వచ్చి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ అయితే ఊరినైతే జరిగింది. అక్కడ కొన్ని ఆనవాళ్ళు అయితే గతంలో ఉండేటి. సో ప్రస్తుతానికి అయితే అవి లేవని చెప్తూ ఉండే విధంగా అంటే ఏ రకంగా ఉందనే కొన్ని సిచ్యువేషన్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాం. సో అక్కడ ఉన్నటువంటి నివసించినటువంటి గ్రామస్తులు అయితే మనతో ఒక అమ్మ ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు పద్మ, గుగులోత్ పద్మ. మీది ఏ ఊరు? మాది రావోజీ తండా. ఓకే అమ్మ. అంటే ఇంత ముందు అక్కడ గ్రామం ఉందని చెప్తున్నారు కదా, ఆ గ్రామంలో మీరు నివసించారా? నివసించాం గాని అక్కడేమో మాకు ఎండ తలగట్లేదు. ఆ గుట్ట నీడ 8-9 వరకు ఉండేది. అక్కడ మాకు మంచిగా అనిపించకుంటే మళ్ళా చేనులో వచ్చే కట్టుకున్నాం. మాకు అంటే ఒకప్పుడు ఇప్పుడు ఈ ఉన్న గ్రామం అయితే ఒకప్పుడు పొలాలు పొలాలే, ఇవి చేనులే మొత్తం. చేనులు ఉన్న దానికే మేము కొనుక్కొని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం. ఇటాడి చూసినా బురదలే ఉన్నాయి చూడండి, రోడ్డు కూడా లేదు, మాకు ఏం లేదు. అంటే ఇంత ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఊరు దగ్గర అంటే మనం వెళ్ళినట్లయితే మనకి ఏమన్నా ఆనవాళ్ళు ఇళ్ళ ఆనవాళ్ళు కానివ్వండి, ఇంకేమన్నా నివసించి మనకు కనిపిస్తాయి ఇప్పుడు, లేకపోతే ఏమైపోయినాయి? అంతా తీసేసుకున్నాం, ఏం లేదు ఇక. అవన్నీ పడవబడ్డాయి, ఇక ఏం లేవు, ఇవే ఇల్లు. అంటే అక్కడ ఏమన్నా పొలాలు ఇట్లా వాటిని మార్చేసిలా లేకపోతే మార్చేసినాం, పొలాలే మార్చేసినాం. సో అక్కడైతే మొత్తానికి అయితే ఆ గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి అవశేషాలు అయితే ఏమైతే కనిపించవు అంటున్నారు. అక్కడైతే మొత్తంగా కూడా పొలంగా మార్చేశామని అయితే మనతో గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అంటే పర్టికులర్ గా చూడండి అమ్మా, అంటే ఒక గ్రామం పైన మొత్తానికి కూడా అంటే ఒక గ్రామం మొత్తం కూడా పక్కగా అంటే ఇప్పుడు సపోజ్ గా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో వచ్చి మీరైతే గ్రామాన్ని నూతనంగా నిర్మించుకున్నారు. అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు ఏ రకమైన సమస్యలు అప్పుడు మాకు గుట్ట వాస్తుకైతే మాకు వాస్తు ఉండకపోయేది. అప్పుడు చాలా మంది చనిపోయారు. గుట్ట నీడ మీకు వాస్తుకు లేదు, మీకు ఎండ కనిపించకపోతే మీరు అంతమంది చనిపోతారని అంటే ఇక మేము అక్కడ నుంచి లేచి ఇటు వచ్చేసినాం. అంటే గుట్ట నీడ పడడం వల్ల అంటే అంటే వీళ్ళు ఒక నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అక్కడ గుట్ట నీడ పడడం వల్ల చాలా మంది అంటే మరణాల సంఖ్య కూడా పెరగడం వల్ల సో అవి ఆరోగ్య సమస్యలా ఇంకేమైనా సమస్యలా అని తెలుసుకోలేక అక్కడైతే గ్రామాన్ని అయితే వీళ్ళైతే ఖాళీ చేసి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు అక్కడ నుండి మళ్ళీ? అవుతుంది కదా, 20 సంవత్సరాలు అవుతుంది కదా. 20 సంవత్సరాలు దాటిన అయితే వీళ్ళైతే చెప్తూ జరుగుతుంది. ఓకే, మనం ప్రస్తుతం మరొక అంటే ఈ గ్రామానికి చెందినటువంటి ఒక పెద్ద మనిషితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వీళ్ళ ఆ గ్రామాన్ని ఎందుకు ఖాళీ చేశారు, ఆ గుట్ట వల్ల వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందులు ఏంటి, సో ఆ నీడ అనే సమస్య ఏ రకంగా ఏర్పడ్డది అనేది ఆ తాతనైతే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తాత, మీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఈ ఊరు అంటే ఇంత ముందు ఇక్కడ గుట్ట కాడ మీ ఊరు ఉండేది కదా, ఆ ఊరు పేరు ఏంటిది? ఆ ఊరి పేరు ఇప్పుడు కొడుచుకుంట. అక్కడ నుండి ఎందుకు వచ్చేసిల్లు మరి మీరు? అక్కడ నుండి ఎందుకు వచ్చేసిల్లు మీరు? నీళ్ళైతే కాబట్టి వచ్చినాం. నీడ ఏది ఏ నీడ పడేది? గుట్ట నీడ. గుట్ట నీడ. గుట్ట నీడ పడితే అంటే అంటే సమస్య అంటే ఏమయ్యేది మీకు? సూర్యుడు కనబడకపోయేదా? 2-3 పోరగాళ్ళు తెచ్చారు, పెద్దోళ్ళు తెచ్చారు. ఇక మనిషి మాట అంటారు, నీడను తెస్తాను అంటే లేచి వచ్చి ఇటు కొనుక్కున్నాం. ఇవన్నీ కొనుక్కున్నాయనా? ఇప్పుడు ఈ ఊరు మొత్తం ఇక్కడ జాగమని కొనుక్కొని కట్టుకున్నారు. ఓకే. అక్కడ ఎన్ని ఇల్లు ఉండేది మరి? నువ్వు ఉన్నప్పుడు అక్కడనే ఉండేది కదా, నువ్వు అక్కడే ఉండేది కదా, ఆ ఊళ్ళోనే ఉండేది కదా నువ్వు. అక్కడ మీ ఇల్లు ఇప్పుడు ఉందా మరి? అక్కడ పాత కాడ లేకుండా లేచి వచ్చినాం. ఏం లేకుండా మొత్తం ఊరు మొత్తం కాల్ చేసి ఎన్ని ఇల్లు ఉండే అప్పుడు కాల్ చేసినప్పుడు? అప్పుడు 20 ఇల్లు ఉండే. 20 ఇల్లు.
ఇప్పుడు ఇక్కడికి వచ్చి కట్టుకున్నాక ఓకేనా మరి? ఇప్పటికైతే మంచిగానే ఉన్నారు కానీ అంటే మీకు అంటే గుట్ట వల్ల చనిపోతారని ఎవరు చెప్పారు మరి మీకు అప్పుడు? అప్పుడు అయ్యగారు చెప్పిన టైంలో మా అన్నతో అయితే ఇక లేచిపోదాం కానీ అంటే మీకు ఇప్పుడు మీకు సుమారుగా మీకు ఎంత వయసు ఉంటుంది? మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు? 70-80 70-80 సంవత్సరాలు ఉంటాయా? అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు 50-40 సంవత్సరాలు ఉండే అన్న పాత ఊర్లో, మీ పాత ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది. ఎక్కువనే ఉండేదా? సో అక్కడ ఎన్ని సంవత్సరాలు నివసించారు మీరు అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఇల్లు ఫస్ట్ నుండి అక్కడనే ఉండేనా? అక్కడనే ఉండే ఆ. చెర్ల కట్టాము అక్కడ గడ్డ ఉంటే ఆడ కట్టాము ఆ నుంచి లేచి ఈ పక్క కట్టాము ఈ నుంచి లేచి ఇక్కడికి వచ్చాం ఆడికి మూడు మూడు దిక్కులు లేచి ఇంటి గుడిసె అంటే వంటి గుడిసె అంటే ఒక్కటే ఇల్లు ఆ. సోమి ఆకుతోటి ఇల్లు కట్టాము ఆకులు ఏం దొరకకుంటే ఆ. అయితే ఇక గొడ్ల పెద్దకుంట నుంచి ఇక్కడ నుంచి గొడ్లు వస్తాండి మేకలు వస్తాండి ఎక్కడికి పోయినాయి ఒంటి గుడిసె దాకా పోయినాయి అదే ఒంటి గుడిసె అదే ఒంటి గుడిసె అని పేరైంది అప్పుడు. అంటే అప్పటి నుండి అక్కడ ఫస్ట్ ఒక ఇల్లు ఉండేది సోమ్యాక్తో కట్టింది. దాని ద్వారా ఒంటి గుడిసె అయిన తర్వాత మెల్లమెల్లగా అక్కడ గ్రామం అనేది నిర్మించబడ్డది. ఓకే, మొత్తంగా అయితే మన వెనక కనిపిస్తున్నటువంటి ఈ గుట్ట కారణంగానే చాలా మంది అంటే గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం 20-25 సంవత్సరాల క్రితం అయితే తమ గ్రామంలో ప్రజలు చనిపోతున్నారని ఎవరో అయ్యగారు చెప్పారని, ఆ నీడ పడడం వల్లనే ఈ యొక్క అంటే వాస్తు గ్రామానికి వాస్తు లేదనే ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ మూఢనమ్మకాలు ఈ తండాల్లో గ్రామాల్లో ఉండేటివి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అయితే మొత్తంగా కూడా గ్రామస్తులు మొత్తంగా ఆ యొక్క గ్రామాన్ని ఖాళీ చేసి అక్కడి నుండి కనిపిస్తున్న గుట్ట ఆ తాడి చెట్ల ప్రాంతంలోనే ఉండేది. అక్కడ నుండి ఇప్పుడు ఖాళీ చేసి వచ్చి 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఈ యొక్క భూములను అయితే ఇంతకుముందు అయితే పొలాలుగా ఉండేటి అట. వీటిని కొనుగోలు చేసి ఇక్కడైతే వీళ్ళైతే గ్రామాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ నిర్మించుకున్న గ్రామాన్ని అయితే రావోజీ తండాగా వీళ్ళైతే పిలుచుకుంటున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఈ గ్రామం పేరు ఒంటి గుడిసె అని అయితే పిలిచేవారని ఇక్కడ గ్రామస్తులు అయితే మనకు చెప్తున్నారు. అదే రకంగా రావోజీ తండా గ్రామానికి చెందినటువంటి మనతో మాట్లాడడానికి ఇంతకుముందు ఒంటి గుడిసె వద్ద నివసించినటువంటి ఇంకో మహిళ కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. సో ఆమె మాటలో కూడా అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని అయితే కనుక్కుంది. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సాజీ. ఓకే అమ్మ, ఇంత ముందు మీరు అక్కడ ఆ గ్రామం దగ్గర ఉండేది కదా, అక్కడ ఏంటి సమస్య? అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఎందుకు మీరు ఇల్లు కట్టుకున్నారు? తెలుగులా ఎందుకు వచ్చి మీరు అక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చి? అక్కడి నుంచా మాకు అచ్చిపట్లేదు ఆడ మనుషులు చచ్చిపోయినరు. ఆ గుట్ట నీడ మంచిగా లేదని అన్నారు. అయితే ఈడికి లేచి వచ్చినాం. అయ్యా అంటే మీకు అట్లా గుట్ట నీడ పడడం వల్ల చనిపోయాలని ఎవరు చెప్పి మీకు? మేమే అనుకున్నాం, మేమే వచ్చినాం. మీరే అనుకున్నారా లేకపోతే మీరే అనుకున్నారా? ఎట్లా అంటే ఏ రకంగా? మేమే ఆడుకున్నాం, మేమే వచ్చినాం సార్. అంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు మీరు? 25 సంవత్సరాలు అయింది. అంటే ఎప్పుడైనా అంటే మీరు ఇంత ముందు అక్కడ అంటే మీరు ఈ గ్రామానికి పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి అక్కడే ఉండేది కదా ఫస్ట్ అయితే. సో అక్కడ ఏమైనా గుర్తులు అంటే మీ ఇల్లు గానీ అవన్నీ కానీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయి? అక్కడ ఏమైనా భూమి ఉన్నది. భూమి ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు ఆ భూమిలో? ఏం లేదు, అట్నే ఉన్నది. 3 గుంటలు తీసుకున్నాం అప్పుడు. ఆడ ఇల్లు కట్టి ఉన్నాం. ఇల్లు కట్టి అక్కడ మంచిగా లేదని అంటే లేచి వచ్చినాం. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం పెద్దగా ఉన్నారా సార్? ఏం చిన్నోళ్ళే అందరు. మాకు ఆడ అచ్చిపట్లేదని వచ్చినాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఊరు ఇప్పుడున్నటువంటి ఊరు మీద మరి ఇట్లా నీడ పడడం లాంటి అట్లా ఏం లేదు. ఇప్పుడు మందం మంచిగానే ఉన్నాం. ఈడ వచ్చిన కాడ నుంచి మంచిగానే ఉన్నాం. సో మనతో మాట్లాడడానికి ఇదే గ్రామానికి చెందినటువంటి మరొక గ్రామస్తులు పెద్ద మనిషి అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఆ గ్రామాన్ని ఎందుకు వాళ్ళు ఖాళీ చేసి వచ్చారు అనేది. చెప్పండి, మీ పేరేంటిది? కోటియా. మీదే ఊరు? మాదా గుర్తుతాను. ఓకే, ఇప్పుడు ఈ గ్రామం ఇంత ముందు ఉన్నటువంటి ఒంటి గుడిసెను ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? గుట్ట నీడ పడితే మంచిగా ఉంటలేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి. అంటే ఎవరు చెప్పి గుట్ట నీడ పడితే మంచిగా ఉంటలేదు? అయ్యగారులే చెప్పారు. అప్పుడు చెప్పడం వల్ల మీరు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చిల్లు. ఓకే, అంటే మీరు అంటే చిన్నప్పటి నుండి అక్కడ మీరు కట్టుకున్న ఇల్లు అవన్నీ మరి అన్ని పిక్కొచ్చినాం. అన్ని ఇప్పుడు అక్కడ ఇలాంటి గుర్తులు కూడా లేవు? ఏం లేవు. ఇప్పుడు ఈ ఇంత ముందు ఉన్న ఈ ఊరు ఇంత ముందు ఊరు ఉండేనా ఇక్కడ? లేదు, అదే ఊరు ఈడికి పొంది అదే ఊరు ఇక్కడికి వచ్చి మళ్ళీ కట్టుకోవడం జరిగింది కొత్తగా. కట్టిన ఇల్లు కూడా అక్కడ ఖాళీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కట్టినాయి. మూవీలో చూపించినట్టు విధంగా ఈ గ్రామంలో కూడా అంటే దానికి దీనికి దగ్గరగా పోలికలు ఉంటాయి. ఏంటి అంటే ఈ గ్రామంలో మనం గ్రామస్తులను అడిగి తెలుసుకున్నట్టుగా ఇంతకుముందు ఈ యొక్క గుట్ట మన పక్కన ఏదైతే గుట్ట కనిపిస్తుందో ఈ గుట్ట అనేది ఇక్కడే ఇప్పుడు మనం నిలిచిన ప్రాంతంలో ఇదంతా కూడా ఊరు అప్పుడు ఒక 20-22 ఇళ్లతోని అయితే ఈ గ్రామం అయితే నిర్మించబడి ఉంది. దీన్ని ఒంటి గుడిసె అని పిలిచేవారని చెప్తున్నారు. అయితే
ఇప్పుడు ప్రజెంట్ అయితే వీరంతా కూడా ఈ గుట్ట యొక్క నీడ పడడం వల్ల అంటే వాళ్ళకు ఉదయం 9-10 అయినా కూడా వాళ్ళకి సూర్యుడు అనేది సూర్యుడు కనిపించకపోయేది, సూర్యకాంతి వాళ్ళ మీద పడకపోయేది. సో చీకటి లాగానే కనిపించేదని వాళ్ళైతే చెప్పడం జరిగింది మనకు. అంటే ఆ కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి తెలుసుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఒక అయ్యగారు కూడా చెప్పిన విధంగా వారు ఈ గ్రామం దగ్గర ఉంటే అరిష్టం అది అని చెప్పడం జరిగిందని వాళ్ళు మనతోనైతే అక్కడ జరిగినటువంటి విషయాలను అయితే మనతో షేర్ చేయడం జరిగింది. అయితే అది నమ్మి వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రామాన్ని మొత్తం కూడా ఇక్కడ ఖాళీ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఆ గ్రామం దగ్గర మొత్తంగా ఇవంతా చుట్టూ అయితే పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఈ పంట పొలాల్లోనే వాళ్ళు ఆ యొక్క భూమిని కొనుగోలు చేసి అక్కడైతే ఈ యొక్క నూతనంగా గ్రామాన్ని నిర్మించుకోవడం జరిగింది. సో ఈ రకంగా నిర్మించుకున్నటువంటి గ్రామమే రావోజీ తండాగా అయితే మారడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ ఆనవాళ్ళు ఒక 10 years బ్యాక్ కొన్ని అంటే ఒక 15-10 years బ్యాక్ అయితే కొన్ని ఆనవాళ్ళు అయితే కూలిపోయిన గురుడలు కానివ్వండి ఇవన్నీ ఉండేవి. ప్రస్తుతం అయితే ఏదంతా మొత్తంగా కూడా చదువుచేసేసి పొలాలుగా మార్చేశారు. కేవలం ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క గుట్ట ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న గుడి అంటే వాళ్ళైతే ఆ గ్రామంలో అప్పుడు ఉన్నటువంటి 20 కుటుంబాలు కొలిచే ఒక చిన్న గుడి అయితే మాత్రం ఇక్కడైతే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న గుడి ఇటు కొండ ఇదైతే రెండు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను నిల్చున్నటువంటి పొజిషన్లో కూడా నాకు కూడా అనిపిస్తుంది మిట్ట మధ్యాహ్నం. ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్న టైం వచ్చేసి దరిదాపుగా ఒక 2 గంటల ప్రాంతంలో ఉన్నాను మధ్యాహ్నం. ఇటు అంటే ఇక్కడ కూడా ఇటు ఈ యొక్క కొండ యొక్క సంబంధించినటువంటి నీడ అనేది కొంత ఇక్కడైతే చాలా చల్లగా అంటే మొత్తంగా కూడా అయితే నీడ అయితే పడైతే ఉంది. సో ఈ నీడ పడడం వల్లనే వాళ్ళైతే ఈ యొక్క గ్రామాన్ని అయితే కాల్ చేసి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళామని అయితే మనతోనైతే చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి కా సినిమాలో చూపించినటువంటి ఈ యొక్క సూర్యకాంతి పడని అంటే సూర్యకాంతి పడనటువంటి గ్రామంగా అక్కడ ఏదైతే దాన్ని స్టోరీ లైన్లో తీసుకొని అయితే ఆ సినిమాని అయితే తీయడం జరిగింది. అంటే పూర్తి స్టోరీ అది కాదు, కాకపోతే అందులోనైతే ఆ యొక్క స్టోరీ లైన్ అయితే తీసుకోవడం జరిగింది. సో అదే రకంగా అలాంటి గ్రామం మన ఏరియాలో మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని అయితే మీ ముందుకైతే చూపించడానికి అయితే శరత్ టీవీ నుండి ఇచ్చిన ప్రయత్నం అయితే మేము చేశాము. ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ టీవీ.